నో కాంపిటీషన్ అనేటువంటి ఒక భ్రమతోటి చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎందుకని ఇలా అనుకుంటున్నారు అంటే వాళ్ళకు ఉండేటువంటి కారణాలు వాళ్ళకు ఉన్నాయి. ఒక 73 మార్కులు ఉన్నటువంటి ఒక వ్యక్తి జస్ట్ మిస్ అయ్యాడు అనుకుందాం. అంటే ఈ వ్యక్తి మిస్ అయ్యాడు అనమాట. ఇతడు ఎట్లా భావించుకుంటున్నాడంటే నా పైన ఉన్నటువంటి అంటే 73 దాటి 88 వరకు 89 వరకు వచ్చిన వాళ్ళందరూ కూడా అయిపోయారు. డిఎస్సిలో మొన్న డిఎస్సిలో అందరూ తెమిలిపోయారు ఇక. సో నేనే మిగిలాను, నేను ఇప్పుడు ఫస్ట్, సో నా తర్వాతే ఎవడైనా ఉంటాడు అనేటువంటి ఒక భ్రమతోటి ఉన్నాడు. అంటే అట్లా చాలామంది అదే భ్రమతోటి ఉన్నారు. అంటే కాంపిటీషన్ అనేటువంటిది లేదు, తగ్గిపోయింది, లేదా ఉండదు అనేటువంటి కారణం ఏంటంటే వీళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే మేము చాలా ముందు ఉన్నాం కదా అందరికంటే. మొన్న డిఎస్సిలోనే మేము టాప్లో ఉన్నాం, జస్ట్ మిస్ అయ్యాం కాబట్టి మాకు ఆ పరిస్థితి లేదు అనేటువంటిది. అలాగే ఇంకొకటి కూడా ఉన్నది, రిజర్వేషన్లో కూడా మనకి అన్ని రిజర్వేషన్లు కొత్తగా వచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్సీ రిజర్వేషన్స్ అన్ని రకాల రిజర్వేషన్లు కూడా ఒక పర్సన్ ఏమని భావిస్తున్నాడంటే, లేదా ఒక అమ్మాయి కావచ్చు ఏమని భావిస్తున్నారంటే వీళ్ళు నా యొక్క క్యాడర్లో నా మార్కుల కంటే పైన ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు, ఇక నేనే మొదటి ప్లేస్, సో నేను ముందున్నాను. మన ఇచ్చినటువంటి సెలక్షన్ లిస్ట్ ప్రకారం నా పైన ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు, నేను ఇప్పుడు స్టార్టింగ్ నేను, సో నెక్స్ట్ నాదే అనేటువంటి ఒక భ్రమతోటి ఉన్నారు మీలో చాలామంది. అందరూ నేను చెప్పట్లే కానీ చాలామంది అదే బాపతిలో ఉన్నారనమాట. ఇది ఒక భ్రమ మాత్రమే విద్యార్థులారు. ఇలా మీరు గనక అనుకున్నట్లయితే ఇంక ఎవ్వరూ మిమ్మల్ని ఓడించక్కర్లేదు, ఎవ్వరూ మిమ్మల్ని చంపక్కర్లేదు. మీకు మీరే మీ గొయ్యను మీరే తవ్వుకుంటున్నట్టు అనమాట. ఈ భ్రమలో గనక మీరుంటే గుర్తుపెట్టుకోండి.